హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన విషయంతో అయితే మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే ఇప్పుడు మనకు ఇంకొక 10 రోజుల్లో అయితే మనకు తల్లికి వందనం అయితే పడిపోతుందండి. అది ఎలాగా ఏంటి అన్నది ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అనౌన్స్ కూడా వచ్చేసింది, మనకి ఎప్పుడు పడుతుందని ఆల్రెడీ చాలా మందికి అయితే పేరెంట్స్కి తెలుసు. కాకపోతే ముందుగా చెక్ చేసుకోవాల్సినవి, అసలు అర్హతలు ఏం కావాలి, ఏం ఉండకూడదు అన్నది ఈ వీడియోలో నేను ఖచ్చితంగా అన్నీ చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, గట్టిగా కొట్టేయండి ప్లీజ్ అండి. వివరాల్లోకి అయితే వెళ్దాము. అర్హత ఏమేం కావాలి అంటే, తల్లికి అలాగా మీరు బ్యాంక్ అకౌంట్ స్కూల్లో ఇచ్చుంటారు కదా, ఆ బ్యాంక్ అకౌంట్లో కేవైసీ ఉందా లేదా, కేవైసీ ఉందా లేదా అది చెక్ చేసుకోండి. అది 6 నెలలకు ఒకసారి మళ్ళీ మనం చేయించుకుంటా ఉండాలి కాబట్టి కేవైసీ ఉందో లేదో చూసుకోండి. తర్వాత స్కూల్లో 75% కంపల్సరీ అటెండెన్స్ ఉండాలండి. అటెండెన్స్ ఉందా లేదో కూడా చెక్ చేసుకోండి. తర్వాత ఆధార్ ఏదైతే లింక్ నెంబర్ ఉంటుందో అది కంపల్సరీ మీ దగ్గర ఇప్పుడు రన్నింగ్లో ఉండాలి. ఎందుకంటే ఓటీపీలు అవి వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఈ లింక్ ఓపెన్ చేయడానికి ఖచ్చితంగా ఆ నెంబర్ కంపల్సరీ ఉండాలి. ఓటీపీ లేకపోతే అయితే లింక్ అయితే ఓపెన్ అవ్వదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఉన్న కోడ్ అనేవి కొన్ని అయితే తెలుసు నాకు, అవి చెప్తాను మీకు. చాలా మందికి అయితే తెలుసు ఆల్రెడీ, ప్రాబ్లమ్స్ అన్ని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు. ఇంటికి కరెంట్ బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ రాకూడదు. ఇంటికి ట్యాక్స్ కట్టకూడదు. తర్వాత 4 వీలర్స్ అయితే ఉండకూడదు. తర్వాత మనకు పొలం ఉంటుంది కదా, 10 ఎకరాలకో సంథింగ్ 7 ఎకరాలకి ఎక్కువైతే ఉండకూడదు. కాబట్టి ఇలాంటివి ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడైతే నేను మీకు క్లియర్గా నా దగ్గర ఒక లింక్ అయితే ఉందండి, స్కూల్ తరఫున వచ్చింది. ఆ లింక్ మీకు ఎక్కడ ఇస్తానన్నది చెప్తాను. మీకు లాస్ట్ వరకు అయితే ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. మీకు అర్థం కాలేదు అంటే మళ్ళీ నా కామెంట్ బాక్స్లో అడగండి, నేను కంపల్సరీ మీకు అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. చాలా మందికి యూజ్ అవుతుందండి. ప్లీజ్ అండి షేర్ చేయండి, చాలా మందికి నిజంగానే యూజ్ అవుతుంది. యూజ్ లేకపోతే మటుకు తీసేయండి. జూలై 10వ తారీఖు అయితే మనకి తల్లికి వందనం అయితే పడబోతుందండి. ప్రతి తల్లి అకౌంట్లో ఈచ్ కిడ్స్కి ఒక పిల్లవాడికి 13,000 అయితే పడబోతుంది. కాబట్టి ఎందుకు మనం వదులుకోవడం, ఏదైనా తప్పులు ఒప్పులు ఉన్నా దాన్ని సరి చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాము. ఒకవేళ ఈ లింక్ మీకు అర్థం అవ్వట్లేదు, ఓపెన్ చేయడం అవ్వట్లేదు అంటే సచివాలయానికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర లింక్ ఓపెన్ చేసుకొని అందులో ఏమున్నదని నేను చెప్తాను. లింక్ అయితే కంపల్సరీ యూజ్ అవుతుందండి. యూజ్ఫుల్ వీడియో ఖచ్చితంగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. అసలే మనకు తల్లికి వందనం పడడానికి ఎన్ని అర్హతలు ఉన్నా మీకు ఆల్రెడీ చెప్పాను. ఎలా పడుతుంది ఏంటి ఫస్ట్ అయితే రఫ్గా మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తానండి. మీకు అర్థం కాలేదంటే నేను ఇక్కడ స్క్రోల్ చేస్తాను, ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేసి మీకు అక్కడ పెడతాను, చూడండి కంపల్సరీ. ఫస్ట్ అయితే మనకు మొన్ననే వచ్చిందండి, అధికారికంగా వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. మన స్వతహాగా మన చేతుల్లో మనకు తల్లికి వందనం పడుతుందా లేదా అన్నది చెక్ చేసుకునే అవకాశం అయితే మనకి ఇచ్చారు. కాబట్టి మనం ఆ లింక్ ఓపెన్ చేసేసి ఫస్ట్ అక్కడ అడిగేది ఏంటి, లింక్ ఓపెన్ చేయగానే తల్లి ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఎందుకంటే మీ అకౌంటే కదా అక్కడ ఇచ్చారు కాబట్టి మీ ఆధార్ కార్డు అక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ దానికి కిందనే ఇంకొక స్టెప్ ఏంటంటే కేటగిరీ. మీరు ఏ కేటగిరీ ఎంచుకోవాలనుకుంటున్నారో అందులో చాలా ఉంటాయి. రైతు భరోసా ఉంటుంది, ఎన్టీఆర్ భరోసా ఉంటుంది, పింఛన్ ఉంటుంది, తర్వాత రైస్ కార్డుగా ఉంటుంది. చాలా మంది అలా చాలా ఉంటాయి. కాబట్టి మీకు కావాల్సింది ఏంటి, తల్లికి వందనం. కాబట్టి అలా స్క్రోల్ చేస్తే చివరిలో ఉంటుంది అనమాట తల్లికి వందనం. ఆ తల్లికి వందనం అయితే క్లిక్ చేయండి. తర్వాత కిందికి వస్తే ఇయర్ అడుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏ ఇయర్లో ఉన్న అకాడమీ ఇయర్ చెప్పకూడదు, అక్కడ అకాడమీ ఇయర్ 2026 to 27 అని ఉంటుంది. అది క్లిక్ చేయండి. పక్కనే గెట్ డీటెయిల్స్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అది నొక్కాక మీకు 3 స్టెప్స్లు వస్తాయి అన్నమాట. ఏమొస్తాయి చెప్తాను చూడండి. 3 భాగాలుగా విడిపోయి పౌరుల వివరాలు అంటే మీ పిల్లల యొక్క వివరాలు వస్తాయి. దాని కిందనే కుటుంబ వివరాలు అంటే మనము రేషన్ కార్డు వివరాలు అనమాట. అది మెయిన్గా అయితే చెప్పాలంటే అందులో యాడ్ అయి ఉన్నారా లేదా పిల్లలు, అందులో యాడ్ అయి ఉన్నారా లేదా చెప్తుంది అనమాట. తర్వాత మనకి ఇప్పుడు మనం దేనికోసం అయితే చూస్తున్నాము, అసలు లింక్ ఎందుకు ఓపెన్ చేసాము, మనకు అర్హత ఉందా లేదా, తల్లికి వందనం పడే అర్హత ఉందా లేదా చెక్ చేసుకోవడానికి పథకం యొక్క క్యాలిక్యులేషన్ అంటే మనం సాటిస్ఫైడా కాదా, మనకు తృప్తి చెందిన వాళ్ళమా తల్లికి వందనానికి లేదా అన్నది మనం చూసుకోవచ్చు. ఆ లాస్ట్లోనే మీకు ఇలా స్క్రోల్ చేస్తే పక్కకి నేను వీడియో కూడా ఇక్కడ పెడతాను, రఫ్గా మీకు చెప్తున్నాను.
ఎందుకంటే ఆ ఫోన్లోనే చెయ్యాలి నేను, కాబట్టి వీడియో అయిపోయాక మీకు అక్కడ స్క్రోల్లో పెడతాను చూడండి, లాస్ట్లో యాడ్ చేస్తాను. మీకు లాస్ట్లో ఏమని ఉంటుందంటే వాళ్ళు అడిగే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, అక్కడ నో 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 అని ఉంటేనే మీరు సాటిస్ఫాక్షన్. ఎస్ అనుకున్నాడు అనుకున్న అక్కడ నోట్ సాటిస్ఫాక్షన్. 7 క్వశ్చన్లు అడుగుతారండి. క్వశ్చన్ అంటే మీరు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఏమేమి ఉండకూడదు అన్నది 7 అయితే ఇస్తారు వాళ్ళు. అక్కడ పక్కనే మీకు అన్ని 7 రోజులు నో వచ్చిందనుకో మీరు తల్లికి వందనానికి అర్హత కలిగి ఉన్నారని, కాబట్టి ఉన్నారని. పక్కనే లాస్ట్లో సాటిస్ఫైడ్ అని వస్తుంది, ప్రతి దానికి టిక్ వచ్చేసి సాటిస్ఫైడ్ వస్తుంది. బ్లూ టిక్ వచ్చింది అనుకోండి, 7ంటికి ఏమీ లేదు, రిమార్క్ ఏమి లేదు అన్నప్పుడు బ్లూ టిక్ వస్తుంది కదా, అప్పుడు మీరు సాటిస్ఫైడ్ అన్నట్టు. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఖచ్చితంగా సచివాలయంలో ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. ఎక్కడ మిస్ అవ్వకండి, 13,000 కదా అని తీసి పడేయకండి. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అవసరం కాబట్టి కంపల్సరీ మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. కింద లింక్ ఇస్తాను, అర్థమైన వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఎవరిని అడగనవసరం లేదు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈ వీడియో చివరిలో నేను ఆ లింక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తూ ఉంటాను, మీరు చూసి చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంతటితో వీడియో స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీకు కంపల్సరీ మీకు షేర్ చేసుకుంటాను. కావాల్సిన ముందు మీరు ఈ 10 రోజుల్లో ఎంతో రోజు లేదు, తక్కువ రోజులే ఉంది కాబట్టి 10 రోజుల్లో చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్కి వెళ్ళి కేవైసీ ఉందో లేదో చూసుకోండి. స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ మా పిల్లలు పర్లేదా అంటే అని అడగండి, 75% ఉందా లేదా అని అడగండి. తర్వాత ఆధార్ లింక్ నెంబరు మీ దగ్గర లేకపోతే మళ్ళీ ఆ నెంబర్ తీసుకోవడానికి ట్రై చేయండి, నెంబర్ అయితే చాలా అవసరం. తర్వాత ఇంకేముందండి, మీకు ఎలిజిబుల్ అయితే మీకు వస్తుంది. కాబట్టి అక్కడ మీరు పొరపాటు చేయకుండా జాగ్రత్త పడతారని. రేషన్ కార్డులో మీ పిల్లలు యాడ్ అయి ఉన్నారా లేదా, చాలా మెయిన్ థింగ్ ఇదేనండి. రేషన్ కార్డులో మీ పిల్లలు, తల్లికి రేషన్ కార్డులో పిల్లలు యాడ్ అయి ఉన్నారా లేదో కూడా చూసుకోండి, చెక్ చేసుకోండి. అదే చాలామంది యాడ్ చేయట్లేదు, కాబట్టి తల్లికి కొందరు యాడ్ అయి ఉంటేనే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పాత ఎప్పుడో ఉన్న అకౌంట్లలో కూడా పడుతున్నాయి, కాబట్టి ఒకటే అకౌంట్లో కాకుండా మీ దగ్గర ఒక అకౌంట్ ఉంటే పర్లేదు. మీరు ఇవ్వకపోయినా చాలా మందికి అయితే ఇక్కడ జరిగాయండి, అలాగా చెప్తున్నాను కదా. ఎప్పుడో 10 ఏళ్ల కిందట మూసేసిన బ్యాంక్ అకౌంట్లో కూడా పడ్డాయి. కాబట్టి మీరు కన్ఫ్యూజన్ అవ్వకండి, కంగారు పడకండి, ఎక్కడో చోట పడే ఉంటాయి. ఇక్కడ సాటిస్ఫైడ్ అని వస్తేనే ఆ లింకులో నేను పెడతాను చూడండి, ఆ లింకులో సాటిస్ఫైడ్ అని వస్తేనే మీకు ఖచ్చితంగా అమౌంట్ పడుతుంది. కానీ ఏ బ్యాంకులో పడ్డదని కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతి బ్యాంక్ మీ దగ్గర ఎన్ని బ్యాంకులు ఉంటే అన్ని బ్యాంకులు చెక్ చేసుకోండి. ఇప్పుడున్నది మెసేజ్ వస్తుంది కదా, రాలేదంటే కంగారు పడకండి, ఫస్ట్ ఆలోచించండి. ఒకవేళ రాలేదు అంటే అప్పుడు వెళ్ళండి సచివాలయానికో స్కూల్కో వెళ్ళి ఆయా స్కూల్కి వెళ్ళి అక్కడ తెలుసుకొని మీకు ఏం ప్రాబ్లం అన్నది చేస్తారు. కాబట్టి ఎక్కడ మీరు లేట్ చేయకండి, లేట్ చేయకుండా గమ్మున కొంచెం త్వరగా చూసుకోండి, ఎందుకంటే టైం లేదు కదా, 10 రోజులు ఉంది కాబట్టి మిస్ అవ్వకండి ప్లీజ్ అండి. ఓకేనా అండి, మీకు లాస్ట్లో లింక్ ఆ క్లిప్ యాడ్ చేస్తాను. లింక్ మటుకు డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ పిన్ బాక్స్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ పిన్ చేసి పెడతాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతేనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ పక్కన ఉంటుంది, గట్టిగా కొట్టి ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు ఉంటుంది. ఇంకా పాత వీడియోస్ చాలా ఉన్నాయి, ప్లీజ్. ఓకేనా, బాయ్. నేను పెట్టిన లింకు ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. ఆధారు తర్వాత చూడండి టైప్ ఆఫ్స్ మనకి ఏం కావాలన్నది ఆ మోడ్ లాస్ట్లో ఉంది, అది క్లిక్ చేయండి. తర్వాత ఏమో ఇయర్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఇలా మూడు విధాలుగా డివైడ్ అయిపోద్ది. పైన ఏమో మీ చిల్డ్రన్ పేరు, ఐడి కార్డు అన్నీ వస్తాయి. తర్వాత కింద మీ తల్లిదండ్రుల పేర్లు, మీ పిల్లల పేర్లు, ఆధార్ నెంబరు, మీ క్యాస్ట్ అన్నీ వస్తాయి. అవి వచ్చాయి కాబట్టి నేను బ్లర్ చేసి పెట్టేశాను. తర్వాత ఇక్కడ పైన కింద ఇలాగ వస్తుంది. లాస్ట్లో మీకు ఏం అవసరం లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఉన్నాయో లేదో చూసుకొని చాలు. లాస్ట్లో అన్ని సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అది చూసుకోండి, ఎందుకంటే మెయిన్ అవే ముఖ్యం. అందులో ఏది సాటిస్ఫైడ్ చూడండి, లాస్ట్లో చూసారు కదా, అవి లేకపోయినా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా.